Welcome to my channel Sitara Videos. Today's topic is how to use V3. V3 never work with independently. It needs a supporting verb or helping verb. So let us discuss how to use V3 using has or have as a helping verbs. ఈరోజు have, hasతో V3ని ఎలాగ ఉపయోగించాలో చూద్దాము. ఒకసారి గతంలో మనము V1, V2 అవి ఇండిపెండెంట్గా ఉపయోగించడం జరిగింది. కానీ ఈరోజు మనం V3ని మాత్రము ఇండిపెండెంట్గా యూజ్ చేయలేము. దానికి ఒక సపోర్టింగ్ వెర్బ్ కావాల్సి ఉంటుంది. ఆ సపోర్టింగ్ వెర్బ్స్ ఇక్కడ ఈరోజు ఉపయోగిస్తాం ఏంటంటే హ్యావ్ ఆర్ హ్యాజ్. ఈ హ్యావ్ హ్యాజ్తో సపోర్టింగ్తో V3ని ఎలా యూజ్ చేయాలో ఇక్కడ మనము చూద్దాము. ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగా సబ్జెక్టు హ్యావ్ ఆర్ హ్యాజ్ అండ్ V3 ఈ 3 కాంబినేషన్స్తో మనము ఈరోజు సెంటెన్సెస్ నేర్చుకుందాము. యూజువల్లీ మనం గతంలో ఉపయోగిస్తున్నట్టుగా ఇక్కడ సబ్జెక్ట్గా మనం ఐ కానీ ఉయ్ కానీ హీ కానీ షీ కానీ ఇలాగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ని యూజ్ చేస్తాము. ఐకి ఉయ్కి హ్యావ్ ఉపయోగిస్తాము. అలాగే ప్లూరల్ అయిన దేకి కూడా హ్యావ్ ఉపయోగిస్తాము. మిగతా సింగులర్ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా హ్యాజ్ ఉపయోగించడం జరుగుతుంది. యూ ఆల్సో నీడ్స్ హ్యావ్. సో ఈ విధంగా మనము ఈరోజు V3ని ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ని చూద్దాము. ఇక్కడ స్ట్రక్చర్ స్క్రీన్పై మీకు చూపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఐ హ్యావ్ పోస్టెడ్ ఏ లెటర్. షీ హ్యాస్ కమ్ హియర్ జస్ట్ నౌ. In the same manner, he has written examination. You have complained me. So many sentences we can frame with using V3 with the supporting helping verb of have or has. హ్యావ్ హ్యాజ్ సపోర్ట్తో V3ని మనం తీసుకున్నట్లయితే మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఈ స్క్రీన్ మీద మీకు చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా పాజిటివ్ సెన్స్ వచ్చే సెంటెన్సెస్. ఈ పాజిటివ్ సెంటెన్సెస్ కాకుండా మనము ఇన్ ద సేమ్ మేనరు మనము నెగిటివ్ సెంటెన్సెస్ని కూడా యూజ్ చేయొచ్చు. నెగిటివ్ సెంటెన్సెస్ యూజ్ చేయాలనుకుంటే ఓన్లీ నాట్ ఈజ్ ఎనఫ్. గతంలో మనం డస్ నాట్, డు నాట్ ఉపయోగించాము, డిడ్ నాట్ ఉపయోగించాము. ఇక్కడ ఎటువంటి సపోర్టు అవసరం లేదు. కేవలం నాట్ యూజ్ చేసినట్లయితే నెగిటివ్ సెంటెన్సెస్ తయారు కాబడతాయి. కాబట్టి నౌ లెట్ us see how to write the negative sentences. నెగిటివ్ సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్. షీ హ్యాస్ నాట్ కమ్ టు మై హౌస్. దే హ్యావ్ నాట్ ప్లేడ్ వెల్. సో ఈ విధంగా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ని చెప్పుకోవచ్చు. స్క్రీన్ పైన మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ పాజిటివ్ సెంటెన్సెస్, ఈ నెగిటివ్ సెంటెన్సెస్ మనము ఏ కాంటెక్స్లో యూజ్ చేయాలి అనేది మనం చర్చించుకుందాము. ఇక్కడ గతంలో మనము వెర్బ్ 1 కానీ వెర్బ్ 2 కానీ చెప్పుకునేటప్పుడు అవి ఏ కాంటెక్స్లో వాడతాము అనేది చెప్పడం జరిగింది. అక్కడ ఎటువంటి వర్డ్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తామో కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఎక్కువగా ఉపయోగించే వర్డ్స్ ఏంటంటే జస్ట్ నౌ, సో ఫార్, యట్, యట్ ఈ పదాలని మనము ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది పాజిటివ్ సెంటెన్సెస్లో కానీ నెగిటివ్ సెంటెన్సెస్లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఈ వర్డ్స్ ఉపయోగించి ఎలాగా రాయొచ్చో చూద్దాము. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సో ఫార్. అక్కడ అంటే చాలా రోజులు బట్టి నేను అతన్ని చూసి, ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ ఎట్, ఇప్పటికీ నేను అతన్ని చూడలేదు. ఈ హ్యాజ్ నాట్ కమ్ ఎట్, ఇంకనూ అతను రాలేదు. సో ఇంతవరకు, సో ఫార్ అంటే ఇంతవరకు, ఎట్ అంటే ఇంకను, ఇలాగే జస్ట్ అంటే ఇప్పుడే, జస్ట్ నౌ అన్నా కూడా ఇప్పుడే. ఈ పదాలను మనం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇవి పాజిటివ్ సెంటెన్సెస్లో కానీ నెగిటివ్ సెంటెన్సెస్లో కానీ ఎక్కువగా వాడడం జరుగుతుంది. జస్ట్ నౌనే మనం పాజిటివ్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. వెరాజ్ సో ఫార్ కానీ ఎట్ కానీ కంప్లీటెడ్ కాని యాక్షన్స్ చెప్పడం కోసము, అంటే ఇక్కడ హ్యావ్ నాట్ కమ్, హ్యావ్ నాట్ సీన్ ఇలాంటి పదాల్లో ఎక్కువగా సో ఫార్, యట్ ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చో మనము కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు
స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పడం జరిగింది, మరికొన్ని ఎగ్జాంపుల్స్ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో ఈ వీడియో ద్వారా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ వీ కెన్ గో టు ద నెక్స్ట్ హౌ టు ఫ్రేమ్ ద WH క్వశ్చన్స్. Already in the previous episodes, I taught you how to write using V1 and V2 framing the question sentences. Now I will discuss the how to frame the question sentences using confirmative or informative questions. ఈ కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ కానీ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ని కానీ మనం ఉపయోగించేటప్పుడు సేమ్ ఇంతకు ముందులాగే వెర్బ్ని ఇక్కడ స్ప్లిట్ చేయడం జరుగుతుంది. వెర్బ్ను స్ప్లిట్ చేసి మనము రాసినట్లయితే కన్ఫర్మేటివ్ అలాగే ఇన్ఫర్మేటివ్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలాగో ఒకసారి మనము ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా కొన్ని చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ ఎవర్ సీన్ తాజ్మహల్? హ్యావ్ యూ ఎవర్ సీన్ తాజ్మహల్? ఎప్పుడైనా తాజ్మహల్ చూసావా అంటే ఇక్కడ మనము ఈ ఎవర్ అనే పదాన్ని ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. హ్యావ్ యూ ఎవర్ అంటే ఇక్కడ హ్యావ్ అనే వర్డ్ ముందుకు వచ్చింది. యాక్చువల్గా ఈ సెంటెన్స్ ఏంటంటే యూ హ్యావ్ సీన్ తాజ్మహల్ అనేది పాజిటివ్ సెంటెన్స్ అయితే క్వశ్చన్గా ఫ్రేమ్ చేసేటప్పటికి హ్యావ్ యూ ఎవర్ సీన్ తాజ్మహల్, హ్యావ్ యూ ఎవర్ మెట్ హిమ్. ఈ విధంగా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం చెప్పుకోవచ్చు. స్క్రీన్ పైన మరికొన్ని ఎగ్జాంపుల్స్ని ఇవ్వడం జరిగింది. ఇవి కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్గా చెప్పడం జరుగుతుంది. So in the same manner we can write yes or no informative questions also using WH forms. WH forms యూజ్ చేసి మనము ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. వై హ్యావ్ యూ కమ్ హియర్ అని మనం చెప్పినట్లయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే జస్ట్ హీ హ్యాస్ ద యాక్షన్ హ్యాస్ కంప్లీటెడ్. ఇప్పటికీ ముందే కొద్ది క్షణాలకు ముందు ఈ క్వశ్చన్ ఈ యాక్షన్ కంప్లీట్ అయిందని చెప్పడం కోసము ఇక్కడ మనము ఈ క్వశ్చన్ వేయడం జరిగింది. వై హ్యావ్ యూ కమ్ హియర్, ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు అంటే వై హ్యావ్ యూ. యాక్చువల్గా ఈ క్వశ్చన్ని వై డిడ్ యూ కమ్ హియర్ అని కూడా అడగొచ్చు, బట్ జస్ట్ అతను వచ్చాడని అర్థంలో వై హ్యావ్ యూ కమ్ హియర్ అని మనము చెప్పడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే వై హ్యావ్ యూ మెట్ హిమ్, అతన్ని ఎందుకు నువ్వు కలుసుకున్నావు. ఆ యాక్షన్ కూడా దాని తాలూకు ఇంపాక్ట్ ఇప్పటికి ఉన్నది అని అర్థంలో అతను ఎప్పుడో కలుసుకున్నప్పటికీ దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఉన్నట్లయితే వై హ్యావ్ యూ మెట్ హిమ్ అని కూడా మనము చెప్పొచ్చు. ఈ విధంగా స్క్రీన్ పైన మరి కొన్ని క్వశ్చన్స్ని మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే మనము ఎలాగ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ని రాయొచ్చు, ఎలాగ కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ రాయొచ్చు, అలాగే పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ని ఈ టెన్స్లో ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలిసాయి అనుకుంటున్నాను. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.